Hi, good morning all. Today newspaper analysis చూద్దాం. So first of all, congratulations to Vinesh Phogat, wrestler, women wrestler అన్నమాట. ఈమె ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళింది. సో డ్యామ్ షూర్గా కంపల్సరీగా ఏదో ఒక పథకం కంపల్సరీగా గ్యారంటీ. సో భారత్కు ఇప్పుడు ప్రజెంట్గా 3 పథకాలు ఉన్నాయి. సో ఇంకొకటి పెరిగి 4 అయ్యే ఛాన్స్ మాత్రం కంపల్సరీ ఉంది. కంపల్సరీగా ఏదో ఒకటి వస్తుంది. ఆమె ఫైనల్కి వెళ్ళింది కాబట్టి ఏదో ఒక పథకం అయితే కంపల్సరీ వస్తుంది. కానీ మ్యాక్సిమం మాత్రం గోల్డ్ వచ్చే అవకాశంగా ఉందనుకుంటున్నా. సో కంగ్రాచులేషన్స్. సో యాజ్ వెల్ యాజ్ నీరజ్ చోప్రా కూడా ఫైనల్కి వెళ్ళిండు. డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఫైనల్కి వెళ్ళిండు. సో ఇక్కడ కూడా మేబీ ఏదో ఒక పథకం వచ్చే ఛాన్స్ మాత్రం కంపల్సరీ ఉంది. సో గత 2-3 రోజుల నుంచి అసలు దాదాపు అందరు ఫైనల్కి వెళ్తున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరుగుతుంది. సో దానివల్ల పథకాలు అనేది మళ్ళీ ఆగిపోయినాయి. సో ఇక్కడ మాత్రం కంపల్సరీ వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం వినేష్ పోగట్ కరెక్ట్ 1 సంవత్సరం క్రితం ఆమెకు ఉద్యమమే చేసింది, భయంకరమైన ఉద్యమం చేసింది. ఎవరి మీద? బ్రిజ్భూషణ్ అంటే తమను ఉమెన్ రైజ్లర్ను లైంగికంగా వేధిస్తున్నాడని వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే అసలు అతని మీద ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అతను ఒక పెద్ద స్వతంత్ర సమరయోధుడు లెక్క అతన్ని తీర్చిదిద్దారు ఎవరు? ఈ గవర్నమెంట్. అసలు అతని మీద కేసు కూడా పెట్టలేదు. చాలామంది ఉద్యమం చేసారు. పోలీసులు అయితే వీళ్ళను ఎంత ఘోరంగా అంటే ఆడపిల్లలను కూడా చూడకుండా జుట్టు పట్టి ఇసిరేసారు. సిగ్గుపడాలి అసలు ఢిల్లీ పోలీసులు. అట్లాంటి ఈడ్చిపడేసిన వాళ్ళు ఈరోజు ఒలింపిక్ కోసం వాళ్ళు కష్టపడుతారు. భారత్ 140-150 కోట్ల ప్రజల ఆశలను మోస్తారు వీళ్ళు. ఏ రోజైతే జుట్టు ఈడ్చిపడేసారో, ఢిల్లీ నడి వీధుల్లో ఈడ్చిపడేసారో అట్లాంటి వాళ్ళు వీళ్ళు పథకాలు సాధించడానికి ఇంత కష్టపడుతున్నారు, ఈరోజు సాధిస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు సిగ్గుపడండి అసలు. ఫస్ట్ లాస్ట్కి ఆమె వీళ్ళంతా ఉద్యమం చేసి నిరాహార దీక్ష చేస్తే కనీసం ఎంతమంది అసలు బీజేపీ పార్టీ వాళ్ళు అసలు కనీసం సపోర్ట్ కూడా చేయలేదు. సపోర్ట్ చేయక వాళ్ళ మీద బీజేపీ ఐటీ సెల్ ఎంత ఘోరంగా నీచంగా వ్యాఖ్యలు చేసింది అనుకున్న వాళ్ళ మీద. ఘోరంగా మీరు అమ్ముడు పోయారని, మీరు వీళ్ళని వాళ్ళని ఎంత ఘోరంగా వాళ్ళను అబ్యూజింగ్ లాంగ్వేజ్తో చేసేది కదా. అయినా మొక్కవోని దీక్షతో లాస్ట్కి వచ్చేసరికి బ్రిజ్భూషణ్ లాస్ట్ రెజ్లర్ సమైక్య మీరు అతను మళ్ళీ ఎలక్షన్లో పోటీ అతను నిలబడితే మేము కనీసం అసలు ఇక దూరం అయిపోతాం, మాకు వచ్చే అవార్డులు మొత్తం మాకు ఆల్రెడీ కేంద్ర రత్న అవార్డు కూడా వచ్చింది, ఈ అవార్డులన్నీ వెనక్కి ఇచ్చేస్తామంటే లాస్ట్కు గవర్నమెంట్ వచ్చేసి అతన్ని పక్కకు నువ్వు పోటీలో ఉండొద్దు అని చెప్పి పక్కకు పెట్టింది. పక్కకు పెడితే అప్పుడు వీళ్ళు మళ్ళా పోటీలో వీళ్ళు ప్రాక్టీస్ మొదలుపెట్టి ఈరోజు ఒలింపిక్స్లో మెడల్ సాధించే స్థాయికి వెళ్ళింది. సో భారతదేశంలో అట్లా అనమాట కొన్నిసార్లు. అది కనీసం ఈమె పక్క దేశం ఆమె షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఆ దేశం నుంచి పారిపోయి వస్తే ఆమెకు రఫాల్ ఫైటర్ జెట్స్ సెక్యూరిటీ ఇచ్చారు. కానీ వినేష్ పోగట్కు కనీసం ఆ రోజు సెక్యూరిటీ కాదు, జుట్టు పట్టి ఇచ్చేసారు. సో ఇట్లా ఉంటాయి వీళ్ళది. ఒక దేశం కాని దేశం ఆమెకేమో అంత సెక్యూరిటీ ఇచ్చి ఈరోజు ఇండియాలో ఆమెకు ఫుల్ సెక్యూరిటీతో కాపాడుతున్నారు. కానీ మన దేశపు ఆమె, మన ఒలింపిక్ తెచ్చే ఆమెకు ఢిల్లీ నదిలో ఎంత అవమానం జరిగింది. ఇంకొకటి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ అనమాట. యాక్చువల్లీ నా నోబెల్ శాంతి బహుమతి అవార్డు వచ్చింది. సో ప్రజెంట్గా అయితే తాత్కాలికంగా మాత్రం యూనస్. కానీ బంగ్లాదేశ్ మాత్రం చాలా మంది అనుకుంటుంది ఏంటంటే అక్కడ చైనా, పాకిస్తాన్ ఈ 2 దేశాల హస్తం ఉంది. ఎందుకంటే షేక్ హసీనా కొంచెం ప్రో భారత్, ప్రో ఇండియా అనమాట. సో వీళ్ళకి పడలేదు ఇండియాతోని రిలేషన్స్ ఏమైనా మంచిగా జరుగుతున్నాయా అనే ఉద్దేశంతో ఈ పాకిస్తాన్, ఐఎస్ఐ ప్లస్ చైనా ఈ 2 కలిపి ఆమెను ఖచ్చితంగా దింపాలన్న ఉద్దేశంతో ఇవన్నీ గొడవలు సృష్టించి ఏదో ఒక విధంగా వాళ్ళను రెచ్చగొట్టి ఇప్పుడు ప్రజెంట్గా ఆమె దేశం వదిలి పారిపోయే స్థితికి తీసుకెళ్ళారు. ఇప్పుడు ప్రజెంట్గా భారతదేశంలోనే ఉంది. ఆమెకు వీసా ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది, యూకే నిరాకరించింది. ఈ దేశాలు నిరాకరించినాయి. సో ప్రజెంట్గా మాత్రం ఆమె ఇండియాలో ఉంది. సో ఇప్పుడు ఆమెకు ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలన్నా ఆమెకు ఐడియా అసలు ప్రజెంట్గా జయశంకర్ చెప్తున్నది ఏంటంటే ఆమె ప్రజెంట్ షాక్లో ఉంది.
ఆ షాక్లో అయిపోయిన తర్వాత ఏదైనా దాని గురించి మాట్లాడదాం, అప్పటి వరకు ఇంకేం మాట్లాడలేమని నిన్న అనౌన్స్ కూడా చేశారు. ఏది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్. బ్రిటన్ వద్దని చెప్పింది. ఎందుకు? ఇంకా బ్రిటన్ చాలా మందికి ఇట్లాంటి దేశాధినేతలకు ఆశ్రయం ఇస్తుంది. ఎవరికి? ఈ లక్షలు కొల్లగొడతారు చూడు, విజయ్ మాల్యాకు, నీరవ్ మోదీకి, ఇట్లాంటి దొంగలకు, ప్లస్ ఈ మామూలుగా రాజకీయ నాయకులలో ఇట్లాంటి వాళ్ళకు ఆశ్రయం ఇస్తుందని బ్రిటన్కి మహా చెడ్డ పేరు ఉంది. సో ఆ చెడ్డ పేరుని తొలగించుకోవడానికి ఏమో కానీ మేము ఇంకా ఆశ్రయం ఇవ్వలేమని చెప్పింది. మీరు ఒక్కటి గమనించాలి, అసలు భారతదేశం పక్కన ఉండే దేశాలు అసలు ఒక్కటి కూడా కరెక్ట్గా ప్రజెంట్గా లేవు చెప్పాలంటే. ఇండియాతో రిలేషన్స్తో బాగాలేవు, ప్లస్ వాటి కంట్రీస్ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళ కంట్రీస్లో ఏదో ఒక విధంగా ఉద్యమాలు కానీ లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ చాలా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇప్పుడు ఇండియాకు ప్రజెంట్గా బంగ్లాదేశ్ సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్ ఉంది, నేబర్ కంట్రీస్ అనమాట. బంగ్లాదేశ్లో ప్రజెంట్గా ఆ కంట్రీలో ఎలా ఉద్యమం జరుగుతుందో చూస్తున్నారు. ప్లస్ పాకిస్తాన్ కూడా అన్స్టేబుల్ గవర్నమెంట్, ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. అక్కడ కూడా మిలిటరీ ఎక్కడ ఏ టైంలో గవర్నమెంట్ ఆక్యుపై చేస్తుందో కూడా తెలియదు. ప్లస్ ప్రజెంట్గా మనతో రిలేషన్ కూడా బాగుండదు, ఇప్పుడు కాదు ఎప్పటికీ పాకిస్తాన్తో బాగుండదు. సో బంగ్లాదేశ్తో ఏదో కొద్దిగా బాగుంటుందన్న మూమెంట్లో ఈ షేక్ హసీనాను ఇట్లా ఉద్యమం చేసి ఆమెను దేశాన్ని నుంచి వెళ్ళగొట్టారు. ఇంకొక దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా తెలుసు కదా, తాలిబాన్ గవర్నమెంట్ ఉంది. సో అక్కడ కంట్రీతో కూడా రిలేషన్స్ అంత బాగుండవు. ప్లస్ మహమ్మద్ గనీ అది సేమ్ ఇక్కడ బంగ్లాదేశ్కి ఎలా జరిగిందో ఆఫ్ఘనిస్తాన్ కూడా తాలిబాన్స్ అక్కడ తాత్కాలిక గవర్నమెంట్ ఉండే, మహమ్మద్ గనీ గవర్నమెంట్. అతను మొత్తం ఉద్యమం చేసి అతను కూడా దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్గా మహమ్మద్ గనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ కంట్రీలో ఏదో జాబ్ చేస్తూ ఉంటున్నాడు ప్రజెంట్గా. ఏది ఆఫ్ఘనిస్తాన్తో, అది నేపాల్తో కూడా అంత బాగాలేదు రిలేషన్స్. కేపీ శర్మ ప్రైమ్ మినిస్టర్, అతను ఇండియాతో రిలేషన్స్ బాగాలేవు. ప్లస్ చైనాతోనే బాగా పెట్టుకోవాలని చూస్తున్నాడు. ప్లస్ ఇంకోటి భూటాన్ కూడా కొంచెం అంత మాత్రమే రిలేషన్స్. శ్రీలంక కూడా అంత బాగాలేవు రిలేషన్స్. మయన్మార్ కూడా అన్స్టేబుల్ గవర్నమెంట్ నడుస్తుంది ప్రజెంట్గా అక్కడ. సో ఇక్కడ భారత్ అంటే ఇండియా చుట్టూ నేబరింగ్ కంట్రీస్ ఒక 7-8 ఉంటే ఒక్క కంట్రీ కూడా అంత బాగాలేదు. ప్లస్ చైనా, మన పక్కన ఉన్న చైనాతో కూడా మనకు అంత రిలేషన్స్ బాగాలేదు. సో ఈ నేబరింగ్ కంట్రీస్ అనేవి ఒక్కటి కూడా అంత బాగాలేవు. సో రిలేషన్స్ అనేవి అంత గందరగోళం ఉన్నాయి నేబరింగ్ కంట్రీస్. అందుకనే ఇంకా మనం స్ట్రాంగ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో నిన్న ఒకటి షేక్ హసీనా కంట రఫేల్ ఫైటర్ జెట్స్ సెక్యూరిటీ ఇచ్చారు. రఫేల్ ఫైటర్ జెట్స్ అంటే ఇది ఫ్రెంచ్ ఫైటర్ జెట్స్, అత్యాధునిక ఫైటర్ జెట్స్. ఇప్పుడు ప్రజెంట్గా ఒలింపిక్స్ జరుగుతున్న కంట్రీ నుంచి మనం బై చేసినాం. అది ఎంత డీల్ అంటే 60,000 కోట్ల డీల్. అది మనోహర్ పారికర్ ఉన్నప్పుడు, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్ మోదీ ఉన్నప్పుడు, అభినందన్ మీకు అందరికీ గుర్తునే ఉంటుంది. అభినందన్ అప్పుడు మనకు అది ఆ టైంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అభినందన్ ఫైటర్ జెట్ మిగ్ యూజ్ చేసేవాడు. ఇట్లా తుప్పు పట్టిన మిగ్ అనమాట అది. ఆ టైంలో అప్పుడు అర్థమైపోయింది మన డిఫెన్స్ స్ట్రక్చర్ ఎంత ఘోరంగా, ఎంత నీచతంగా ఉందో అప్పుడు అందరికి అర్థమైంది. పాకిస్తాన్ ఇప్పటికీ మామూలుగా ఆ దేశంలో అది నిరుద్యోగం ఉంటుంది, ఆ రుణాలు, ప్రపంచ బ్యాంకు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డిఫెన్స్ పరంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు యూజ్ చేసిన ఫైటర్ జెట్స్ F-16 ముందు మిగ్ అసలు నిలబడలేకపోయింది. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ వీళ్ళందరూ చేసి ఈ ఫైటర్ జెట్స్ మొత్తం అసలు మార్చాలి, అసలు డిఫెన్స్ స్ట్రక్చర్నే మార్చాలనే ఉద్దేశంతో ఫ్రెంచ్ కంట్రీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అది ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో అసలు డీల్ చేసి ఫ్రెంచ్ ఫైటర్ జెట్స్, రఫాల్ ఫైటర్ జెట్స్ 36, 37 తీసుకొని వచ్చారు ప్రజెంట్గా. ఇప్పుడు ప్రజెంట్గా ఇండియాలోనే అవి అత్యాధునిక ఫైటర్ జెట్స్. సో ఆ ఫైటర్ జెట్స్ సెక్యూరిటీ ఇచ్చారు అనమాట. ఆమె గగనతలం ఎంట్రీ కాగానే షేక్ హసీనాకు అట్లాంటి సెక్యూరిటీ ఇచ్చారంట. గ్రేట్. ఇంకోటి యునైటెడ్ కింగ్డమ్లో ఎవరైనా ప్లాన్ చేసుకునేటట్టయితే ఈ టర్మ్లో వదిలేసేయండి. ఎందుకంటే అక్కడ మామూలుగా రైట్స్ అనేది, నిరసనలు అనేది మరీ బీభత్సకరంగా జరుగుతున్నాయి. యూకే మొత్తం పాకిపోతున్నాయి. అక్కడ షాప్స్ కానీ అవి కానీ మొత్తం
లూటీ జరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ యాంటీ ముస్లిం అనే స్లోగన్ కొంచెం వలసదారులు అంటే ఎవరైతే ఇమిగ్రెంట్స్ చాలా వచ్చి బ్రిటన్ అసలు నాశనం చేస్తున్నారు, వీళ్ళ వల్ల మొత్తం బ్రిటన్ వాళ్ళకు అసలైన బ్రిటన్ వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ వల్లనే అని చెప్పి చాలా ఉద్యమం జరుగుతుంది. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. సో ఎవరైనా బ్రిటన్కు ప్రజెంట్గా ఏమైనా ప్లాన్స్ ఉన్నా కానీ పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా బిగ్గా అనౌన్స్ చేయలే కానీ సూచనగా చెప్తుంది ప్రజెంట్గా అక్కడ పోయి పెద్ద ఇబ్బందులు పడకండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంత బాగాలేదని చెప్తుంది. సో ఓకే అండి, ఇదే న్యూస్ అనాలిసిస్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.